రీనా, అన్నం పెట్టు. అవుతుందండి. ఏంటి, ఇంకా అవ్వలేదా? లేదండి, కొంచెం లేట్ అయింది ఈరోజు. ఇప్పటిదాకా వంట చేయకుండా అప్పటి నుంచి ఏం చేస్తున్నావు? రోజంతా ఖాళీగానే ఉంటావు కదా, చేసే ఒక్క పని కూడా టైంకి చేయడానికి రాదా? అది కాదండి, మార్కెట్ నుంచి వచ్చి వంట స్టార్ట్ చేసేసరికి కొంచెం లేట్ అయింది. అందుకే ఇంకో 10 నిమిషాల్లో అయిపోతుంది. అంటే నువ్వెప్పుడు పెడితే అప్పుడే తినడానికి నేనేమైనా అడుక్కునేవాడినా, లేక ఇంట్లో పనోడినా? భర్త అంటే కనీస గౌరవం లేని నీలాంటి దాన్ని పెళ్లి చేసుకున్న చూడు, నాకు బుద్ధి లేదు. అలసిపోయి వస్తాడు, వచ్చేసరికి అన్నీ రెడీ చేసి పెడదామనే ఆలోచన నీకుండదు. చర్చికి వెళ్ళడం, ప్రార్థన చేయడం, వాక్యం చదవడమే కాదు, బైబిల్ భర్తతో ఎలా నడుచుకోమంటుందో దాని ప్రకారంగా నడవాలి. అలా అనుకుంటే నిన్ను నువ్వు ఎంత ఇష్టపడుతున్నావో నీ భార్యను అంతే ఇష్టపడాలని చెప్తుంది. నాకే ఎదురు సమాధానం చెప్తున్నావా? సరే, అవును చెప్తుంది కాబట్టి నీకు ఇంట్లోకి కావలసిన వాటన్నిటి కోసం నేను కష్టపడుతున్నాను. అర్థమైందా? నోరు మూసుకొని వంట చెయ్యి. 10 మినిట్స్లో వంట అవ్వలేదో నా చేతుల్లో నీకుంటుంది. ఈ 10 మినిట్స్ ఏం చేద్దాం? ఇంట్లోనే ఉంటే ఆకలిస్తూనే ఉంటుంది. అలా బయటికి వెళ్ళొస్తాను. హే జాన్. హలో శామ్ గారు. ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు? మీల్స్ పార్సల్ తీసుకొద్దామని వెళ్తున్నాను. మీల్సా? అదేంటి, నీ భార్య వంట చేయలేదా? లేదు, తనకు ఒంట్లో కొంచెం బాలేదు. అందుకే ఈ నైట్కి పార్సల్ తీసుకొద్దామని వెళ్తున్నాను. నాకు కూడా వంట రాదు, లేదంటే నేనే చేసేవాడిని. చిచి, అబ్బాయిలు వంట చేయడమా? ఇదెక్కడే విడ్డూరం అసలు. నిన్ను నీ భార్య బాగానే కంట్రోల్లో పెట్టింది. అదేంటి, వంట చేయడం పెద్ద పాపం అన్నట్టు మాట్లాడుతున్నారు? అవును, భర్త కోసమే భార్య, కానీ భార్య కోసం భర్త కాదు. నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. బైబిల్ ఏం చెప్తుంది? 1 కొరింథీ 5:28, పురుషులు కూడా తమ సొంత శరీరమును వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమున అవయవములనై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఇక్కడ ఎవరు తక్కువని కాదు, ఎవరు ఎక్కువని కాదు, వాళ్ళిద్దరూ ఏక శరీరం. ఒక చెయ్యి నీకు నొప్పి కలిగినప్పుడు ఇంకొక చెయ్యి 2 పనులు చేయదా? ఒకరికి ఒకరు పనులు పంచుకోవడంలో ఏ తప్పు లేదు. అవునా? అయితే అదే బైబిల్లో 1 తిమోతి 2:12, స్త్రీ మౌనంగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియను. మొదట ఆదామును తర్వాత అవ్వయును నిర్మింపబడిరి కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. కాబట్టి స్త్రీ కేవలం భర్త చెప్పిన విధంగానే నడుచుకోవడమే కరెక్ట్. ఏది ఏమైనా దేవుడు ప్రేమమయుడు. ఒకరు ఇబ్బందిలో ఉన్నప్పుడు ఇంకా ఇబ్బంది పెట్టమని అయితే చెప్పడు. కాబట్టి నా భార్యకు బాలేదు, తనతో పనులు చేయించి నేను ఇంకా తనను ఇబ్బంది పెట్టలేను. నేను వెళ్ళొస్తాను. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి భార్యలు భర్తల నెత్తి మీదకి ఎక్కి కూర్చుంటున్నారు, వాళ్లకు నచ్చినట్టు మార్చుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళను ఏం చేసినా తప్పులేదు. వంట అయిందా? అయిందండి. రండి కూర్చోండి, భోజనం వడ్డిస్తాను. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా మన పాస్టమ్మ గారు వాక్యోపదేశం చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. సరే, ఈరోజు మనం బైబిల్లో ఉన్నటువంటి స్త్రీలలో 5 మంది గురించి మాట్లాడుకుందాం. మొదటగా ఎస్తేరు లాంటి పట్టుదల. ఎస్తేరు లాంటి పట్టుదల అంటే ఎస్తేరు తన జనుల కోసం పట్టుదలతో 3 రోజులు ఉపవాసం ఉంది. అంతేకాకుండా పేరు పిలవక ముందే రాజు సన్నిధికి వెళ్తే చంపేస్తారనే కట్టడను కూడా పక్కన పెట్టి ప్రాణానికే ప్రమాదం అని తెలిసినా కూడా పట్టుదల కలిగినదై రాజు సన్నిధికి వెళ్ళి తన విన్నపాలను విన్నవించుకుంది. జ్ఞానంతో తన ప్రజలను రక్షించుకుంది. మనమైతే
కుటుంబంలో ఉన్నటువంటి భర్తలు మారడం కోసమే కానివ్వండి, లేక మాట వినని పిల్లల కోసమే కానివ్వండి, దీక్షతో పట్టుదలగా ఉపవాసంతో ప్రార్థించగలుగుతున్నామా? కాబట్టి స్త్రీలు ఎస్తేరుల ప్రార్థనాపరులై పట్టుదల కలిగిన వారిలా మనం ఉండాలి. రెండవది రిబ్కా. రిబ్కాల నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే లోబడే స్వభావం. ఒక వ్యక్తి వచ్చాడు, తన యజమానుని ఇంటికి తీసుకెళ్తానని వాళ్ళ తల్లిదండ్రులతో అంటున్నాడు. ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపించి తనతో పాటు వెళ్ళిపోయింది. లేదు, నాకిష్టం లేదు, ఇప్పుడే వచ్చి అలా ఎలా తీసుకెళ్తారు, అతని గురించి నా గురించి అతను తెలుసుకోవాలి కదా అని వాదించిందా? లేదు, తల్లిదండ్రులను నమ్మింది. వాళ్ళేం చేసినా నా మంచికే చేస్తారని ఆలోచించింది. అలాంటి యువతలు ఈరోజు ఉన్నారా? అయితే ఇక్కడ మనం ఇంకొకటి చూడొచ్చు. అదే రిబ్కా తల్లిదండ్రులు తనకు ఇచ్చే గౌరవం. ఎంతటి గొప్ప వ్యక్తి వచ్చి పెళ్లి గురించి మాట్లాడినా, ఎంత ఆస్తిపరుడొచ్చి పెళ్లి సంబంధం మాట్లాడినా కూతురు ఇష్టాన్ని అడిగారు. వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొని రిబ్కాను పిలిచి, ఈ మనుషునితో కూడా వెళ్ళెదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళెదనెను. కాబట్టి ఆస్తిపరుడను, అందగాడను, చెల్లెలి కొడుకను, అన్న కూతురను మన ఇష్టాలకు వాళ్ళను బలి చేయడం కూడా కరెక్ట్ కాదు. తల్లిదండ్రుల మాటకు లోబడే స్వభావం పిల్లలకుండాలి. పిల్లల మనసు తెలుసుకొని వాళ్ళకేం చేస్తే వాళ్ళు సంతోషంగా ఉండగలరు తెలుసుకునే స్వభావం తల్లిదండ్రులకు ఉండాలి. ఇంకా మూడవ స్త్రీ ఎవరంటే సమరయ స్త్రీ. తన నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే సువార్తను బోధించడం, నమ్మిన దానిని, తెలుసుకున్న నిజాన్ని నలుగురితో చెప్పాలనుకోవడం. నేను నిజాన్ని తెలుసుకున్నాను, నేను విడిపింపబడ్డాను, నేను రక్షించబడ్డాను, చాలు, ఎవరేమైపోతే నాకెందుకు అని మనలా అనుకోకుండా తెలిసిన నిజాన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళి తన ఊరి ప్రజలందరికీ తెలియజేసింది. మనము తన వలె దేవుని పట్ల ఆశ కలిగిన వారి వలె ప్రపంచమంతా రక్షించబడాలనే నిరీక్షణ గలవారమై మనకు తెలిసిన, మనం నేర్చుకున్న ప్రతి వాక్యాన్ని ఇతరులతో పంచుకునేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఇంకా నాలుగవ స్త్రీ. పద వెళ్ళిపోదాం. అదేంటండి, వాక్యం ఇంకా అయిపోలేదు కదా? నేను వెళ్ళిపోతున్నాను, వస్తావా లేదా? కాబట్టి ఏంటి అలా అరుస్తున్నాడు? ఏంటి తను కొంపదీసి తాగేసి వచ్చాడా? సరే వెళ్దాం. అసలు ఏంటిది? వాళ్ళ భార్యను వాక్యం చెప్పమని చెప్పి తను సైలెంట్గా కూర్చున్నాడు. వాక్యం చెప్పడమే కాదు, దాన్ని ఫాలో కూడా అవ్వాలి. ఇప్పుడు ఏం జరిగిందని అంత కోపంగా ఉన్నారు? ఏం జరిగిందా? బైబిల్ ఏం చెప్తుంది? సంఘంలో స్త్రీ మాట్లాడకూడదని చెప్తుంది, మౌనంగా ఉండాలని చెప్తుంది. మీకేమైనా డౌట్స్ ఉంటే ఇంటికొచ్చాక మీ భర్తలను అడగండి, కానీ చర్చిలో మాట్లాడొద్దని ఉంది. ఇక్కడ వీళ్ళను చూస్తే ఏకంగా వాక్యాలే బోధిస్తున్నారు. ఎవరు బైబిల్ని ఫాలో అవ్వరు, కానీ ఇతరులు ఫాలో అవ్వాలని చెప్తారు. ఇదెక్కడి న్యాయం? చూడు, మనం ఇప్పటి నుంచి ఆ చర్చికి వెళ్ళట్లేదు, వేరే ఏ చర్చినైనా చూసుకుందాం. అదేంటండి అంత చిన్న విషయానికి? ఇది నీకు చిన్న విషయమే అయ్యుండొచ్చు, కానీ నాకు కాదు. నీ భర్తగా నేను చెప్పిన మాట నువ్వు వినాలి, అర్థమైందా? భార్య అంటే సారా, తనని చూసి అందరూ నేర్చుకోవాలి. భర్త ఏం చెప్తే అది చేసింది, ఎటు వెళ్దామంటే అటు వెళ్ళిపోయింది. భర్త ఏం చేసినా కరెక్టే చేస్తాడని నమ్మింది. కాబట్టే తన చెల్లి అని చెప్పినా మారు మాట మాట్లాడలేదు. పైగా నా యజమానుడా అని గౌరవించింది. అలాంటి వాళ్ళు ఇప్పుడున్నారా? స్త్రీ అంటే ఆమె, భార్య అంటే తను. ప్రతి ఒక్క స్త్రీ తనలా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మనలో చాలామంది నా ప్రార్థన నెరవేర్చబడట్లేదు అనే ఆలోచనలో ఉన్నవాళ్ళు ఉన్నారు, అవునా? అయితే ప్రార్థన నెరవేర్చబడకుండా ఉండదు, కానీ ఆలస్యం అవుతుంది. ఎందుకంటే ఒక 2-3 కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యమైన కారణం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఎఫెసీ 5:22. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సైనలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. చాలు తల్లి, అదేంటి
ప్రార్థన ఎందుకు నెరవేర్చబడట్లేదు అది చెప్తా అని భార్యాభర్తల సంబంధం గురించి మాట్లాడుతున్నాడు ఏంటి అని అనుకోకండి. వేరు ఇక్కడే ఉంది. సో భార్యలు భర్తలకు లోబడి ఉండాలని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే భర్త భార్యకు శిరస్సై ఉన్నాడు కాబట్టి. సంఘానికి యేసుక్రీస్తు ఎలాగో భార్యకు భర్త అలా అని బైబిల్ చెప్తుంది. యేసుక్రీస్తును ఎంత గౌరవిస్తారో, ఎంత నమ్మకం కలిగి ఉంటారో అదేవిధంగా భర్త పట్ల కూడా కలిగి ఉండాలి. అన్ని విషయాలలో, కొన్ని కాదు అన్ని విషయాలలో భర్తకు లోబడి ఉండాలి. అర్థమైందా? ఇది వాక్యం అంటే. మరి యేసుక్రీస్తుని ఎంత గౌరవిస్తున్నారో, ఎంత ఆరాధిస్తున్నారో, ఎంత నమ్మకం కలిగి ఉన్నారో అంతే భర్త పట్ల కూడా కలిగి ఉండాలంటే భర్త ఎలా ఉండాలి? క్రీస్తును పోలి ఉండాలి. హల్లెలూయా. అంతే కదా. నీలో క్రీస్తు కనిపించినప్పుడే క్రీస్తులా నిన్ను నమ్ముతుంది, లోబడి ఉంటుంది. మరి క్రీస్తు ప్రేమ మనలో ఉంటుందా? క్రీస్తు ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ మనలో కనిపిస్తుందా? క్రీస్తు తన భార్య కోసం అనగా సంఘం కోసం తన ప్రాణం అర్పించాడు. మన భార్యల కోసం మనం మన ప్రాణం అర్పించేంత ప్రేమిస్తున్నామా? క్రీస్తు క్షమించేవాడు. ఎన్నిసార్లు మనం పాపంలో పడిపోయినా ఒక్కసారి దేవా అని ప్రార్థించగానే హక్కున చేర్చుకునే మనస్తత్వం కలిగినవాడు. మనలో అంతటి జాలిగుణం, అంతటి క్షమించే మనసు ఉందా? మరి ఏం చూసి క్రీస్తును గౌరవించినట్లు భర్తను గౌరవించాలి? నేను మీకు ఒక ప్రశ్న అడుగుదామని అనుకుంటున్నాను. ప్రేమించడం సులువా, లోబడి ఉండటం సులువా? ప్రేమించడమే సులువు. అవును, ప్రేమించడమే సులువు. అవును, లోబడటం అంటే అన్నిటిలో ఓర్చుకోవాలి. దానికంటే ప్రేమించడమే సులువు. కానీ నా దృష్టిలో నేను ప్రేమించడమే కష్టమని అంటున్నాను. ప్రేమించడం అంటే కేవలం ఇష్టపడటమే కాదు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. నీ సొంత శరీరము వలె నీ భార్యను ప్రేమించాలి. అది ఎలాంటి సందర్భంలో అయినా సరే. మనం వంట చేసాం, కూరలో కారం ఎక్కువైంది, మనల్ని మనం కొట్టుకుంటామా? పోనీ చిచి నేను దేనికి పనికిరాను, ఒక కూర కూడా చేయలేకపోయానని తిట్టుకుంటామా? లేదు. సరేలే అని సర్ది చెప్పుకొని అదే తింటాము, లేదా బయట నుంచి పార్సల్ తెచ్చుకోవడమో చేస్తాం. అదే భార్య చేసిన వంట అయితే అంతే సర్ది చెప్పుకోగలమా? సర్ది చెప్పుకోవడాన్ని నీ శరీరం వల్లే నీ భార్యను చూసుకున్నట్టు. నిన్ను నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో, నిన్ను నువ్వు ఎంత గౌరవించుకుంటున్నావో నీ భార్యను అంతే ప్రేమించాలి, అంతే గౌరవించాలి. భార్య దగ్గర క్రీస్తులా నిన్ను నువ్వు పోల్చుకున్నప్పుడు క్రీస్తులానే నడుచుకోవాలి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరమును వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడెవడునూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములనై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. సామెతలు 31:10 గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మికయుంచును, అతనికి లాభప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయని గాని కీడేమీయూ చేయదు. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములు మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగక. భార్యను నిందిస్తూ విలువ ఇవ్వకుండా ఒక బానిసలా చూసే ఏ భర్త ప్రార్థన తండ్రి యొద్దకు చేర్చబడదంట. దేవుడేమంటున్నాడు? మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా చూచుకొనుడి. భార్యను కొట్టి లేదా బూతులు మాట్లాడి దేవుని సన్నిధికొచ్చి మొరపెడితే అది దేవుని దగ్గరకు చేరుతుందా? ఒక సహోదరుడితో గొడవ పడితేనే నువ్వు ముందు వెళ్ళి తనతో సమాధానపడు, తర్వాత వచ్చి సమాధాన బలి అర్పించు అని అంటున్నాడు దేవుడు.
అలాంటిది భార్యాభర్తల సంబంధాన్ని ఎంతో గొప్పగా చూసే దేవుడు భార్యతో లేదా భర్తతో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థిస్తే ఆ ప్రార్థన నెరవేర్చబడుతుందా? అభ్యంతరము కలుగుతుంది అని అంటున్నాడు. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులునైండుడి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. కాబట్టి దేవుడు ఇద్దరికీ బాధ్యతలను ఇచ్చాడు. ఒకరికి లోబడి ఉండాలని, ఒకరికి ప్రేమించాలని. కాబట్టి ఎవరి బాధ్యతలను వాళ్ళని నిర్వర్తిద్దాం. మన ప్రార్థనలు దేవుని దగ్గరికి చేర్చబడేలా ప్రవర్తిద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. నిజంగా నేను నా భార్య విషయంలో ఎప్పుడూ ప్రేమతో లేను. దేవుడు చెప్పిన విధంగా నేను లేను, కానీ నా భార్య ఉండాలని కోరుకున్నాను. క్రీస్తుని ఎంత గౌరవిస్తున్నారో భర్తను కూడా అంతే గౌరవించాలని అన్నప్పుడు మరి భర్త కూడా క్రీస్తు వలె నడుచుకోవాలి కదా. నేనెప్పుడూ అలా లేను. చిన్నదానికి కూడా కొట్టి ఎన్నో మాటలనేవాడిని. అలా అనుకుంటే నేను చేసిన తప్పులకు దేవుడు ఏకంగా నన్ను అగ్నితో కాల్చి చంపాలి. కానీ ఆయన ప్రేమామయుడు. నా కోసం తన ప్రాణం అర్పించేంత ప్రేమిస్తున్నాడు. కాబట్టి నేను నా భార్య పట్ల అంతే ప్రేమ కలిగి ఉండాలి. కానీ ఒక స్త్రీ సువార్త ప్రకటించుకోవచ్చా అనేది మాత్రం నాకు క్లారిటీ రాలేదు. సరే, నేను రేపు ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటాను. అయ్యయ్యో, ఇలా మంటలు అంటుకున్నాయేంటి? దేవుడా, ఇప్పుడు నా భర్త చూస్తే నన్ను చంపేస్తాడు. ఏమైంది? ఏంటిదంతా? నన్ను క్షమించండి. ఏదో ఆలోచిస్తూ మంటను చూసుకోలేదు. సరే సరే, నువ్వు బయటికి వెళ్ళు, నేను చూసుకుంటాలే. బాగా భయపడిపోయినట్టున్నావు. ఈరోజుటికి ఫుడ్ బయట నుంచి తీసుకొస్తాను. రెస్ట్ తీసుకో, సరేనా? నిజంగానా? మీరేనా ఇలా మాట్లాడుతుంది? హా, నేనే. దేవా, నీకెంతో వందనాలు తండ్రి. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ అండి. రండి, ఇలా కూర్చోండి. చెప్పండి, కలవాలని అన్నారు. పాస్టర్ గారు, నిన్న మీ వాక్యం విన్నాక నాలో చాలా మార్పు వచ్చింది. ఇన్నాళ్ళు నేను ఎలా ఉన్నాను, కానీ దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు, ఇవన్నీ తెలుసుకున్నాను. అయితే మేము ఇంతకు ముందు ఒక చర్చికి వెళ్ళే వాళ్ళం. కానీ అక్కడ పాస్టర్ అమ్మ వాక్యం చెప్తుంది. అది ఎంతవరకు కరెక్ట్? స్త్రీ వాక్యం చెప్పొచ్చా అసలు? 1 కొరింథీ 14:34లో స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసినదే గాని మాట్లాడుటకు వారికి సెలవు లేదు. ఇలాగు ధర్మశాస్త్రము చెప్పుచున్నది. వారు ఏమైనాను నేర్చుకున్న గోరిన ఎడల ఇంట తమ తమ భర్తలను అడగవలెను. సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానము అని. అలాగే 1 తిమోతి 2:12లో స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను అని ఉంది. మరి స్త్రీలు వాక్యం ఎలా బోధిస్తున్నారు? సర్వలోకానికి సువార్త ప్రకటించే బాధ్యత ఎవరి మీద ఉంది? సంఘం మీద ఉంది. సంఘాన్ని దేవుడు ఎవరితో పోల్చాడు? ఒక స్త్రీతో పోల్చాడు. అప్పుడు మనకంటే కూడా స్త్రీలకే సువార్త ప్రకటించే రైట్ ఎక్కువ ఉందనే కదా అర్థం. అంతేకాదు, దేవుని గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించే అధికారం ఉంది. అది అధికారం అనడం కన్నా బాధ్యత అనడం కరెక్ట్. మీరు అన్నారు తిమోతి 2:12లో స్త్రీలు బోధించొద్దని ఉంది కదా అని. అదే తిమోతి 3:11లో అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారును మితానుభావము గలవారును అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను అని అంటున్నాడు. కొరింథీ సంఘం పాలు తాగే పిల్లల వల్లే ఉన్నారని, మీరింకా మాంసపు తినే బలవంతుల వల్లే అవ్వాలని ఎన్నోసార్లు పౌలు గారు చెప్పడం మనం చూస్తున్నాం. అంటే వాళ్ళు ఇంకా తెలుసుకునే స్టేజ్లోనే ఉన్నారు, క్రమశిక్షణ తెలుసుకునే వారిగానే ఉన్నారు. కాబట్టి పౌలు గారు కొన్ని కట్టడలను నేర్పిస్తున్నారు. కొరింథీ సంఘం వాళ్ళు ఎలా ఉన్నారంటే అటు దేవుని వైపు ఉన్నారు, ఇటు లోకం వైపు ఉంటున్నారు. లోకస్తులు చేసే పనులు చేస్తున్నారు, అలాగే సంఘానికి వచ్చి సంఘంలో బయట ప్రవర్తించినట్టే ప్రవర్తిస్తున్నారు. అందుకే పౌలు గారు వారికి కొన్ని నిబంధనలు పెడుతున్నాడు, ఇలాగే ఉండాలని. 1 కొరింథీ 15:33లో మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడబడిని చెరుపును.
నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటక ఇట్లు చెప్పుచున్నాను అని అంటున్నాడు. కానీ మిగతా పత్రికలకు వచ్చేసరికి తన బోధన కొంచెం మారింది. అంటే అర్థం చేసుకునే మనస్తత్వాన్ని బట్టి పౌలు గారు వాక్యాన్ని బోధిస్తున్నారు. దేవునిలో అందరూ సమానమే, ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. యేసుక్రీస్తు మరణం నుంచి లేచిన 3వ దినాన మొదటగా సువార్త ప్రకటించింది ఒక స్త్రీయే. ఇలా ఎన్నో విధాలుగా స్త్రీలు దేవుని గూర్చిన గొప్పతనం ఎంతో మందికి తెలియజేస్తున్నారు. కొందరు వాక్యం ద్వారా బోధిస్తున్నారు, కొందరు తమ మంచి నడవడికతో బోధిస్తున్నారు, కొందరైతే ఓర్పు, సహనం, క్షమించే స్వభావం కలిగి దేవుని స్వరూపాన్ని చూపిస్తున్నారు. ఇలా స్త్రీలు వాళ్ళ రకరకాలుగా దేవుని సువార్తను బోధిస్తూనే ఉన్నారు. చాలా బాగా అర్థమైంది పాస్టర్ గారు, థ్యాంక్ యూ. ఎన్ని రోజులు నేనెంత మూర్ఖంగా ఉన్నానో అర్థమవుతుంది. సరే పాస్టర్ గారు, నేను వెళ్ళొస్తానండి. ప్రైజ్ ది లార్డ్ శామ్ గారు, పోయిన వారం రాలేదు. అజ్ఞానంలో ఉన్న నాకు పోయిన వారమే జ్ఞానోదయం అయింది. అంటే దేవుడు మీతో ఏదో మాట్లాడాడని అర్థమవుతుంది. అవును పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగునుగాక. మనలో చాలామంది నా ప్రార్థన నెరవేర్చబడట్లేదు అనే ఆలోచనలో ఉన్న వాళ్ళు ఉన్నారు, అవునా? అయితే ప్రార్థన నెరవేర్చబడకుండా ఉండదు, కానీ ఆలస్యం అవుతుంది. ఎందుకంటే ఒక 2-3 కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యమైన కారణం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఎఫెసీ 5:22. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సైనలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. చాలు తల్లి, అదేంటి ప్రార్థన ఎందుకు నెరవేర్చబడట్లేదు అది చెప్తా అని భార్యాభర్తల సంబంధం గురించి మాట్లాడుతున్నాడు ఏంటి అని అనుకోకండి. వేరు ఇక్కడే ఉంది. సో భార్యలు భర్తలకు లోబడి ఉండాలని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే భర్త భార్యకు శిరస్సై ఉన్నాడు కాబట్టి. సంఘానికి యేసుక్రీస్తు ఎలాగో భార్యకు భర్త అలా అని బైబిల్ చెప్తుంది. యేసుక్రీస్తును ఎంత గౌరవిస్తారో, ఎంత నమ్మకం కలిగి ఉంటారో అదేవిధంగా భర్త పట్ల కూడా కలిగి ఉండాలి. అన్ని విషయాలలో, కొన్ని కాదు అన్ని విషయాలలో భర్తకు లోబడి ఉండాలి. అర్థమైందా? ఇది వాక్యం అంటే. మరి యేసుక్రీస్తుని ఎంత గౌరవిస్తున్నారో, ఎంత ఆరాధిస్తున్నారో, ఎంత నమ్మకం కలిగి ఉన్నారో అంతే భర్త పట్ల కూడా కలిగి ఉండాలంటే భర్త ఎలా ఉండాలి? క్రీస్తును పోలి ఉండాలి. హల్లెలూయా. అంతే కదా. నీలో క్రీస్తు కనిపించినప్పుడే క్రీస్తులా నిన్ను నమ్ముతుంది, లోబడి ఉంటుంది. మరి క్రీస్తు ప్రేమ మనలో ఉంటుందా? క్రీస్తు ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ మనలో కనిపిస్తుందా? క్రీస్తు తన భార్య కోసం, అనగా సంఘం కోసం తన ప్రాణం అర్పించాడు. మన భార్యల కోసం మనం మన ప్రాణం అర్పించేంత ప్రేమిస్తున్నామా? క్రీస్తు క్షమించేవాడు. ఎన్నిసార్లు మనం పాపంలో పడిపోయినా ఒక్కసారి దేవా అని ప్రార్థించగానే హక్కున చేర్చుకునే మనస్తత్వం కలిగినవాడు. మనలో అంతటి జాలిగుణం, అంతటి క్షమించే మనసు ఉందా? మరి ఏం చూసి క్రీస్తును గౌరవించినట్లు భర్తను గౌరవించాలి? నేను మీకు ఒక ప్రశ్న అడుగుదామని అనుకుంటున్నాను. ప్రేమించడం సులువా, లోబడి ఉండటం సులువా? ప్రేమించడమే సులువు. అవును, ప్రేమించడమే సులువు. అవును, లోబడటం అంటే అన్నిటిలో ఓర్చుకోవాలి. దానికంటే ప్రేమించడమే సులువు. కానీ నా దృష్టిలో నేను ప్రేమించడమే కష్టమని అంటున్నాను. ప్రేమించడం అంటే కేవలం ఇష్టపడటమే కాదు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. నీ సొంత శరీరము వలె నీ భార్యను ప్రేమించాలి. అది ఎలాంటి సందర్భంలో అయినా సరే. మనం వంట చేసాం, కూరలో కారం ఎక్కువైంది, మనల్ని మనం కొట్టుకుంటామా? పోనీ చిచి నేను దేనికి పనికిరాను, ఒక కూర కూడా చేయలేకపోయానని తిట్టుకుంటామా? లేదు. సరేలే అని సర్ది చెప్పుకొని అదే తింటాము, లేదా బయట నుంచి పార్సల్ తెచ్చుకోవడమో చేస్తాం. అదే భార్య చేసిన వంట అయితే అంతే సర్ది చెప్పుకోగలమా? సర్ది చెప్పుకోవడాన్ని నీ శరీరం వలె నీ భార్యను చూసుకున్నట్టు. నిన్ను నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో
నిన్ను నువ్వు ఎంత గౌరవించుకుంటున్నావో నీ భార్యను అంతే ప్రేమించాలి, అంతే గౌరవించాలి. భార్య దగ్గర క్రీస్తులా నిన్ను నువ్వు పోల్చుకున్నప్పుడు క్రీస్తులానే నడుచుకోవాలి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరమున వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడెవడునూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములనై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. సామెతలు 31:10 గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మికయుంచును, అతనికి లాభప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయని గాని కీడేమీయూ చేయదు. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములు మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగక. భార్యను నిందిస్తూ విలువ ఇవ్వకుండా ఒక బానిసలా చూసే ఏ భర్త ప్రార్థన తండ్రి యొద్దకు చేర్చబడదంట. దేవుడేమంటున్నాడు? మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా చూచుకునుడి. భార్యను కొట్టి లేదా బూతులు మాట్లాడి దేవుని సన్నిధికొచ్చి మొరపెడితే అది దేవుని దగ్గరకు చేరుతుందా? ఒక సహోదరుడితో గొడవ పడితేనే నువ్వు ముందు వెళ్ళి తనతో సమాధానపడు, తర్వాత వచ్చి సమాధాన బలి అర్పించు అని అంటున్నాడు దేవుడు. అలాంటిది భార్యాభర్తల సంబంధాన్ని ఎంతో గొప్పగా చూసే దేవుడు భార్యతో లేదా భర్తతో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థిస్తే ఆ ప్రార్థన నెరవేర్చబడుతుందా? అభ్యంతరము కలుగుతుంది అని అంటున్నాడు. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులునైండుడి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. కాబట్టి దేవుడు ఇద్దరికీ బాధ్యతలను ఇచ్చాడు. ఒకరికి లోబడి ఉండాలని, ఒకరికి ప్రేమించాలని. కాబట్టి ఎవరి బాధ్యతలను వాళ్ళు నిర్వర్తిద్దాం. మన ప్రార్థనలు దేవుని దగ్గరికి చేర్చబడేలా ప్రవర్తిద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. నిజంగా నేను నా భార్య విషయంలో ఎప్పుడూ ప్రేమతో లేను. దేవుడు చెప్పిన విధంగా నేను లేను, కానీ నా భార్య ఉండాలని కోరుకున్నాను. క్రీస్తుని ఎంత గౌరవిస్తున్నారో భర్తను కూడా అంతే గౌరవించాలని అన్నప్పుడు మరి భర్త కూడా క్రీస్తు వలె నడుచుకోవాలి కదా. నేనెప్పుడూ అలా లేను. చిన్నదానికి కూడా కొట్టి ఎన్నో మాటలనేవాడిని. అలా అనుకుంటే నేను చేసిన తప్పులకు దేవుడు ఏకంగా నన్ను అగ్నితో కాల్చి చంపాలి. కానీ ఆయన ప్రేమామయుడు. నా కోసం తన ప్రాణం అర్పించేంత ప్రేమిస్తున్నాడు. కాబట్టి నేను నా భార్య పట్ల అంతే ప్రేమ కలిగి ఉండాలి. కానీ ఒక స్త్రీ సువార్త ప్రకటించుకోవచ్చా అనేది మాత్రం నాకు క్లారిటీ రాలేదు. సరే, నేను రేపు ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటాను. అయ్యయ్యో, ఇలా మంటలు అంటుకున్నాయేంటి? దేవుడా, ఇప్పుడు నా భర్త చూస్తే నన్ను చంపేస్తాడు. ఏమైంది? ఏంటిదంతా? నన్ను క్షమించండి. ఇది ఆలోచిస్తూ మంటను చూసుకోలేదు. సరే సరే, నువ్వు బయటికి వెళ్ళు, నేను చూసుకుంటాలే. బాగా భయపడిపోయినట్టున్నావు. ఈరోజుటికి ఫుడ్ బయట నుంచి తీసుకొస్తాను. రెస్ట్ తీసుకో, సరేనా? నిజంగానా? మీరేనా ఇలా మాట్లాడుతుంది? నేనే. దేవా, నీకెంతో వందనాలు తండ్రి. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్ అండి. రండి, ఇలా కూర్చోండి. చెప్పండి, కలవాలని అన్నారు. పాస్టర్ గారు, నిన్న మీ వాక్యం విన్నాక నాలో చాలా మార్పు వచ్చింది. ఇన్నాళ్ళు నేను ఎలా ఉన్నాను, కానీ దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు, ఇవన్నీ తెలుసుకున్నాను. అయితే మేము ఇంతకు ముందు ఒక చర్చికి వెళ్ళే వాళ్ళం, కానీ అక్కడ పాస్టర్ అమ్మ వాక్యం చెప్తుంది. అది ఎంతవరకు కరెక్ట్?
స్త్రీ వాక్యం చెప్పొచ్చా అసలు? 1 కొరింథీ 14:34లో స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసినదే గాని మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఇలాగు ధర్మశాస్త్రము చెప్పుచున్నది. వారు ఏమైనాను నేర్చుకున్న గోరిన ఎడల ఇంట తమ తమ భర్తలను అడగవలెను. సంఘములో స్త్రీ మాటలాడుట అవమానము అని. అలాగే 1 తిమోతి 2:12లో స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను అని ఉంది. మరి స్త్రీలు వాక్యం ఎలా బోధిస్తున్నారు? సర్వలోకానికి సువార్త ప్రకటించే బాధ్యత ఎవరి మీద ఉంది? సంఘం మీద ఉంది. సంఘాన్ని దేవుడు ఎవరితో పోల్చాడు? ఒక స్త్రీతో పోల్చాడు. అప్పుడు మనకంటే కూడా స్త్రీలకే సువార్త ప్రకటించే రైట్ ఎక్కువ ఉందనే కదా అర్థం. అంతేకాదు, దేవుని గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించే అధికారం ఉంది. అది అధికారం అనడం కన్నా బాధ్యత అనడం కరెక్ట్. మీరు అన్నారు తిమోతి 2:12లో స్త్రీలు బోధించొద్దని ఉంది కదా అని. అదే తిమోతి 3:11లో అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండములు చెప్పని వారును మితానుభావము గలవారును అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను అని అంటున్నాడు. కొరింథీ సంఘం పాలు తాగే పిల్లల వల్లే ఉన్నారని, మీరింకా మాంసపు తినే బలవంతుల వలె అవ్వాలని ఎన్నోసార్లు పౌలు గారు చెప్పడం మనం చూస్తున్నాం. అంటే వాళ్ళు ఇంకా తెలుసుకునే స్టేజ్లోనే ఉన్నారు, క్రమశిక్షణ తెలుసుకునే వారిగానే ఉన్నారు. కాబట్టి పౌలు గారు కొన్ని కట్టడలను నేర్పిస్తున్నారు. కొరింథీ సంఘం వాళ్ళు ఎలా ఉన్నారంటే అటు దేవుని వైపు ఉన్నారు, ఇటు లోకం వైపు ఉంటున్నారు. లోకస్తులు చేసే పనులు చేస్తున్నారు, అలాగే సంఘానికి వచ్చి సంఘంలో బయట ప్రవర్తించినట్టే ప్రవర్తిస్తున్నారు. అందుకే పౌలు గారు వారికి కొన్ని నిబంధనలు పెడుతున్నాడు, ఇలాగే ఉండాలని. 1 కొరింథీ 15:33లో మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటక ఇట్లు చెప్పుచున్నాను అని అంటున్నాడు. కానీ మిగతా పత్రికలకు వచ్చేసరికి తన బోధన కొంచెం మారింది. అంటే అర్థం చేసుకునే మనస్తత్వాన్ని బట్టి పౌలు గారు వాక్యాన్ని బోధిస్తున్నారు. దేవునిలో అందరూ సమానమే, ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. యేసుక్రీస్తు మరణం నుంచి లేచిన 3వ దినాన మొదటగా సువార్త ప్రకటించింది ఒక స్త్రీయే. ఇలా ఎన్నో విధాలుగా స్త్రీలు దేవుని గురించిన గొప్పతనం ఎంతో మందికి తెలియజేస్తున్నారు. కొందరు వాక్యం ద్వారా బోధిస్తున్నారు, కొందరు తమ మంచి నడవడికతో బోధిస్తున్నారు, కొందరైతే ఓర్పు, సహనం, క్షమించే స్వభావం కలిగి దేవుని స్వరూపాన్ని చూపిస్తున్నారు. ఇలా స్త్రీలు వాళ్ళ రకరకాలుగా దేవుని సువార్తను బోధిస్తూనే ఉన్నారు. చాలా బాగా అర్థమైంది పాస్టర్ గారు, థ్యాంక్ యూ. ఎన్ని రోజులు నేనెంత మూర్ఖంగా ఉన్నానో అర్థమవుతుంది. సరే పాస్టర్ గారు, నేను వెళ్ళొస్తానండి. ప్రైజ్ ది లార్డ్ శామ్ గారు, పోయిన వారం రాలేదు. అజ్ఞానంలో ఉన్న నాకు పోయిన వారమే జ్ఞానోదయం అయింది. అంటే దేవుడు మీతో ఏదో మాట్లాడాడని అర్థమవుతుంది. అవును పాస్టర్ గారు,